లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, చీకట్లో మ్రగ్గిపోతున్నటువంటి నీ యొక్క జీవితాన్ని వెలుగుమయంగా మార్చినటువంటి దేవుని గురించి ఎవరికైనా నువ్వు ప్రకటించగలుగుతున్నావా? వారి యొక్క జీవితాల్లో కూడా వెలుగు నింపాలని నీవు యోచిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారిని యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించినది ఒక నక్షత్రం. యేసుక్రీస్తు వారి యొద్దకు చేరుకునేంత వరకు కూడాను ఆ యొక్క నక్షత్రం వారిని నడిపిస్తూనే ఉన్నది. బాలుడైనటువంటి క్రీస్తును చూచినటువంటి వారు యూదుల రాజు, నిజమైనటువంటి రక్షకుడు ఆయనే అని బాలుడైనటువంటి క్రీస్తుకి వారు మ్రొక్కినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే కనుక మరి ఆకాశములోని నక్షత్రాల వలె ఎవరైతే అనేకుల్ని దేవుని తట్టు త్రిప్పగలిగేవారుగా ఉంటారో, ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క మార్గములో నడిపిస్తారో అటువంటి వారు ఆకాశములోని నక్షత్రాల వలె వారు పోలి ఉంటారన్న రీతిగా నీవు కూడా ఒక నక్షత్రంగా మారాలనుకుంటున్నావా? అనేకులకి వెలుగు మార్గంలో నడిపించేటువంటి ప్రక్రియలో నీవు కూడా ఒక నక్షత్రంగా మారాలని నీవు యోచిస్తున్నట్లయితే నిశ్చయముగా అనేకులకు ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో నీకు తెలిసినటువంటి కొంతమందికైనా కానీ యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు మన కొరకు మరణించారు అనే విషయాలు నీవు పంచుకోగలిగినట్లయితే వారి జీవితాల్లో కూడా నువ్వు వెలుగు నింపేటువంటి పరిస్థితులు నీవుంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.